ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మేలైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు దేశం మొత్తంలో కూడా చర్చనీయమైనటువంటి అంశాలైనాయి. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం, గ్రామంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా అక్కడ ప్రజలు బయటికి పోకుండా అక్కడికే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదే రకంగా పేద ప్రజల యొక్క చదువు, వాళ్ళకు ఉన్నటువంటి విద్య బాగుండాలని చెప్పి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు మనం కూడా చూసాం. ప్రతి ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమం తీసుకొని రావడంతో పాటు వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం కూడా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు అందాల్సినటువంటి వైద్యము, ఆ రోజు కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎంత మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోపిడీకి గురి కాకూడదు, ప్రభుత్వ సంస్థల నుంచే మేలైనటువంటి సేవ జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అప్పగిస్తే వాళ్ళ యొక్క దోపిడీ విపరీతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం తరఫున ప్రతి మారుమూల జిల్లాలో కూడా ఈ యొక్క 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 8,500 కోట్ల దీనికి ఏమైతే 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు చేసి 5 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ఎంతో మంది చేరారు. ఆ యొక్క గ్రామాల్లో కూడా ఆ యొక్క వెనకబడినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అనేక మంది పేదలకు వైద్యం కూడా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కమిషన్ల కోసం ఆయనకు యావం మీకు తెలుసు. మనం అందరం కూడా పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు ముందు ఏం చేస్తాం? దేవుడికి నైవేద్యం పెడతాం. దేవుడు ఏమైనా నిజంగా నైవేద్యమో? దేవుడేం తినడు. మనకు కావాల్సిన ఇష్టమైనటువంటి పదార్థాలు మనము దేవుడి ముందర పెట్టి అవన్నీ మళ్ళా తర్వాత దేవుడి సేమ్ అదే రకంగా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేరు ప్రజలకు చెప్పడం, పేరు ఏదైతే అభివృద్ధి చెప్పడం, వెనకల ఏకైక లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులన్నింటి కూడా దోచుకునేది. చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్తున్నాం, ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నాం. ఈ ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటీకరణలో భాగంగా ఎవరైనా కొంటే వాళ్ళు కూడా రాబోయే టైం ఏ రోజు ఎన్నికలు పెట్టినా ఈ ఎన్నికల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని మేడబట్టి కాబట్టి మీరు అనుకున్నంత సులభం కాదు. మీరేదో ఈరోజు అధికారం ఉందని చెప్పి దౌర్జన్యంగా ఈ యొక్క కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే అది ఒప్పుకుంటామని చెప్పి మీరు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో నేను స్వయంగా పోయిన ఈ యొక్క సంతకాల ఉద్యమం కోసం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు సైతం దాన్ని అప్లికేషన్ తీసుకుంటారని చెప్పి సంతకం పెట్టారంటే ఎంత వ్యతిరేకత ఉందో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి. చాలా గట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమం తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరూ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు 18 నెలల్లో 2,66,000 కోట్లు అప్పులు చేస్తాం. ఈ అప్పులు ఎవరు తీసుకున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరి జోబులోకి డబ్బులు పోయినాయని చెప్పి ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పనులు కట్టేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరులు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఒక ప్రాంతాన్ని నువ్వు అమరావతి ఒక ప్రాంతాన్ని మాత్రమే దోచుకొని పోతే మిగిలిన ప్రాంతాలను ఏం కావాలని చెప్పారు.
అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ అని మాట్లాడాం. సూపర్ సిక్స్ గురించి చెప్పండి. సూపర్ సిక్స్ లో ఏ కార్యక్రమమైనా ఒకటైనా అమలైందా చెప్పింది. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాము. ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పావు. ఈరోజు ఎక్కడైనా ఒక్క వ్యక్తి దగ్గర చూపించి నువ్వు నిరుద్యోగులకు ఇచ్చినావా చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 డబ్బులు ఇస్తామని చెప్పావు. ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవ్వలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పావు. నువ్వు చెప్పేటువంటి వాగ్దానం ప్రకారం ఈరోజు 6 సిలిండర్లు ఈ యొక్క ప్రతి ఒక్క మహిళకు రావాలా? ఎవరికైనా రెండో సిలిండర్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? చంద్రబాబు నాయుడు రండి మీరు ఏ గ్రామానికైనా పోయి ఉంటాం. రెండో సిలిండర్ రాలే. నువ్వు గొప్పలు చెప్పుకునేదంతా ఏంటంటే మేము చెప్పేటువంటి అమ్మఒడిని ఒక సంవత్సరం ఎగరగొట్టి రెండో సంవత్సరం ఇచ్చేది గొప్పతనమా అని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. ఏం అధికారం లేకుంటే 2024 సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరికి అమ్మఒడి వచ్చేది. కానీ నువ్వు నీ యొక్క చేతగాని ప్రభుత్వం వల్ల ఈరోజు ఒక సంవత్సరం ఒక అమ్మఒడి కోల్పోయింది. వాస్తవం కదా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు దాంట్లో వస్తాంటే బస్సులో ఇక్కడికి ఒక 50 మంది పోవాల్సినటువంటి బస్సులో 100 మందికి 150 మంది దొక్కినారంటే నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఉచిత బస్సు అని చెప్పి నువ్వు ఆ ఉచితంగా వచ్చేటువంటి అధిక ప్యాసింజర్లకు అధికంగా ఒక్క బస్సు అయినా నువ్వు ప్రవేశపెట్టావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. లేదు, ఇన్ని రోజుల నుంచి ఉచితంగా తోలుతున్నటువంటి ఈ రవాణా సంస్థ మన మల్లికార్జున రెడ్డి ఉన్నాడు చైర్మన్ గా. మీరు రావాల్సినటువంటి ఛార్జెస్ ఆర్టీసీకి డబ్బు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు. రూపాయైనా ఈ రోజు ఈ ఆర్టీసీకి డబ్బులు కట్టావా చంద్రబాబు నాయుడు గారు? లేదు. రైతుల యొక్క పరిస్థితి చూస్తే ఎక్కడికైనా కూడా ఏ పంట పండించినా అమ్మాలంటే కొనేటువంటి నాదుడే లేదు. అన్నిటికన్నా రైతులు చూస్తాం, మామిడి పంట రైతులు చూస్తాం, టమాటా రైతులు చూస్తాం, ఉల్లి రైతులు చూస్తాం. ఆఖరికి మనం పండించేటువంటి ధాన్యం ఈ యొక్క వడ్లను కూడా కొనేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు 17-18 రూపాయలు ఒక ధాన్యం కూడా అమ్ముతా ఉంటే ఈరోజు 13 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేవనేది గుర్తుపెట్టుకో. ఇంత దౌర్భాగ్యంగా ఈ రోజులు రైతులందరూ అనుభవిస్తా ఉంటే రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పావు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నువ్వు అధికారం వచ్చి 18 నెలల కాలంలో ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది 30,000 రూపాయలు. రైతు సోదరులు మీరు చెప్పండి, ఎవరికైనా మీకు 30,000 రూపాయలు వచ్చిందా? కాబట్టి నువ్వు చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి. ప్రభుత్వ సొమ్ములన్నీ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా నువ్వు తాకట్టు పెడుతున్నావు, అమ్ముతున్నావు. నీ కమిషన్ల కోసం నువ్వు కక్కుబడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తూ ఈ యొక్క జగన్నాథ రథ చక్రాలు ఈ రాష్ట్రంలో నలుమూలలా నడుస్తాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కడిపైనా కూడా లక్షల సంఖ్యలో జనం వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కన్ను తెరుచు. ఆ యొక్క జనం యొక్క స్పందన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకుందంటే చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి దిశగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఒకవైపు అంటే చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తుంగలో తొక్కి కమిషన్ల కోసం కట్టుకునేటువంటి మీ ప్రభుత్వానికి కాలం చెందే రోజులు దగ్గరికి వచ్చారని చెప్పి హెచ్చరిస్తున్నా. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వం, రవీంద్ర రెడ్డి గారి నాయకత్వం. నమస్కారాలు. మరి ఇవాళ ఈ కోటి సంతకాల ప్రతులను సెంట్రల్ ఆఫీస్కు పంపించడానికి విచ్చేసిన జిల్లా నలుమూల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కుటుంబ సభ్యులకందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మరి ఇవాళ మీరందరూ చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 18 మాసాల్లో మరి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమంటే, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈరోజు కేవలం కక్ష సాధింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే మరి వాళ్ళ మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం మాత్రమే ఒక కార్యక్రమంగా తీసుకొని మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే మరి ఈ కోటి సంతకాలతోనే మరి ఈ కూటమి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేయాలి అంటే మీరందరూ కూడా కష్టపడి కోటి కాదు కదా 2 కోట్ల సంతకాలు సేకరించడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు మరి ఈ రోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే, మన కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరూ కూడా మీకందరికి కూడా అండదండగా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా హామీ ఇస్తున్నాము. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మరి అన్ని కూడా అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ రోజు ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే ఆర్థిక రాజధాని అని చెప్పి మరి వైజాగ్ లో మరి 1 రూపాయికి ఎకరా స్థలం అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 ఎకరా 100 రూపాయలకు అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని ఏదైతే హాస్పిటల్ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దారదత్తం చేసేదానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మనమందరం కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయంతో మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఉచితంగా వైద్యం అందించాలి, మరి అందరికి పేద విద్యార్థులకు అందరికి కూడా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ సీట్లు అందించాలి, మెడికల్ వైద్యులు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించారు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పటికీ కానీ కనువిప్పు కలగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ సిద్ధమా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.